చెవండి ఏమైందండి? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అబే అదేం లేదే, నేను బానే ఉన్నాను. నాకు మాత్రం డౌట్గానే ఉంది. ఇంత చల్లగా ఉన్నా మీకు చెమటలు పడుతున్నాయి. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. సమస్య ఏంటి లక్ష్మి? అలాంటిదేం లేదు. చూడండి, మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఆఫీస్కి ఇప్పుడు కాదు, మధ్యాహ్నం వెళ్తాం. లేట్ అవుతుంది. పదండి పదండి. నేను చూస్తాను, ఉండండి. ఇదేంటత్తయ్య ఇక్కడికి వచ్చారు? ఏమైనా కావాలంటే నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. అయ్యో పర్వాలేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. చెప్పండి అత్తయ్య, ఏంటి విషయం? అది మరేం లేదమ్మా, 6వ తేదీ నీకు జీతం పడుతుందని చెప్పావు కదా. రేపు 6వ తేదీ. పైగా కిరణ్ కి కాలేజ్ ఫీజు కూడా కట్టాలంట. నువ్వేమనుకోకపోతే అది కట్టేస్తావా తల్లి? అయ్యో అంతేనా? ఇది అడగడానికి మీరు రావాలా? కిరణ్ ఫోన్ చేసినా డబ్బులు పంపించేదాన్ని. ఇంకా మీరు దాని గురించి మర్చిపోండి అత్తయ్య. కిరణ్ ఫీజ్ నేను కట్టేస్తాను. నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా నువ్వు కాదనవని. సరే తల్లి, మీరు త్వరగా కిందకు వచ్చేయండి. ఇంకా టిఫిన్ కూడా తినలేదు కదా, ఆఫీస్కి టైం అవుతోంది. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? చెవండి, ఇంట్లో కొత్త సెల్స్ లేవు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గుర్తు చేయండి, తీసుకొద్దాం. అది లక్ష్మి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యో దానికెందుకు? చిన్నపిల్లలు వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు అడగడానికి చేస్తున్నట్టు చేస్తున్నారు కదా, అదేంటో చెప్పండి. అంటే ఇది కూడా ఇంచుమించు అలాంటి విషయమే, అందుకే ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను. ఎలా అంటే? మామూలుగా అడగండి. మన కిరణ్ ఉన్నాడు కదా, వాడికి 1-2 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి వాడు ఎంత ట్రై చేసినా కూడా వాడి వల్ల కావట్లేదు. వాడి విషయంలో అమ్మకి చాలా భయం పట్టుకుంది. ఆ టెన్షన్లో అమ్మ మొక్కని మొక్కులేదు, ఎన్నో గుళ్ళకి తిరుగుతుంది. అలా మొన్న ఒక గుడికి వెళ్ళినప్పుడు అమ్మకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? అది యాక్చువల్గా ఇప్పుడు కిరణ్ కాలేజ్ ఫీజు కట్టాలి. అంటే అమ్మ దృష్టిలో మీరు ఒక మహాలక్ష్మి, అదృష్టలక్ష్మి అని భావిస్తుంది కదా. సో ఆ కాలేజ్ ఫీజు మీ డబ్బులతో కనుక కడితే వాడు ఎగ్జామ్స్ పాస్ అవుతాడేమోనని అమ్మ కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. కాబట్టి అమ్మ ఇప్పుడు వచ్చి ఫీజుకి డబ్బులు ఇవ్వమని అడిగితే మీరు ఇస్తానని చెప్పండి. అంటే ఆ డబ్బులు నేను మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. జస్ట్ మీ అకౌంట్లో నుంచి వాడికి ఎగ్జామ్ కోసం డబ్బులు ఇచ్చినట్టుగా ఉంటే చాలు. అంతే కదా, దానికెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు మీరు? కిరణ్ ఏమైనా పరాయివాడా? పైగా అత్తయ్య నన్ను అదృష్టలక్ష్మి అన్నారంటే నాకు ఆనందమే కదా. ఇంతవరకు నన్ను ఎవ్వరూ ఇంత ప్రేమగా పిలవలేదు తెలుసా. కిరణ్ ఫీజ్ నేనే కట్టాలనుకున్నాను, కానీ ఏం చేయను? మా అమ్మ వాళ్ళ పరిస్థితి తెలిసిందే కదా మీకు. వాళ్లకు నేనిచ్చే జీతమే ఆధారం. నాకు తెలుసు లక్ష్మి, మీరంతా అర్థం చేసుకోగలరు. అందుకే చెప్తున్నాను, మీరు జస్ట్ అమ్మ అడిగిన దానికి సరే ఇస్తాను అని మాత్రం చెప్పండి చాలు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పకుండా ఎలా ఉంటానండి? పెళ్లికి ముందు నా జీతం పుట్టింటికి పంపిస్తాను అని చెప్పినా ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకొని ఇంత బాగా చూసుకుంటున్నారు. వీళ్ళ కోసం ఏమాత్రం చేయలేనా?
మీరేమీ ఆలోచించకండి. మీరు చెప్పినట్టే చేస్తాను.